హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బర్డ్స్ 2.0. ఫస్ట్ టెక్ లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రతి శనివారం 6 గంటలకు పొద్దున్నే మాట్లాడుకునే విషయమే ఎలిమినేషన్ అప్డేట్. మనం చెప్పింది జరుగుతూ వస్తుంది, మ్యాక్సిమం అదే. ఎలిమినేషన్ రౌండ్ కూడా జరుగుతూ వస్తుంది. ఈరోజు కూడా దాని గురించే మాట్లాడుకుందాం. ఇంకా సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అంటే ఇప్పటి వరకు సింగిల్ ఎలిమినేషన్ అనే ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి ఈరోజు కాకపోయినా వచ్చే వారమైనా డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి, తోయాలి బయటికి. చాలామంది ఉన్నారు ఇంకా లోపల. ఇంకొచ్చేసి ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో మాట్లాడుకుందాం. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి తనుజానే ఉంది. నేనైతే ఇంకా కొంచెం గ్రాఫ్ పెరిగింది. ఇంకా సెకండ్ వచ్చేసి కళ్యాణ్, థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న, ఫోర్త్ వచ్చేసి సంజన గారు. వీళ్ళు ఉన్నారు. వీళ్ళ నలుగురు సేఫ్. ఇంకా డేంజర్ జోన్లో వచ్చేసి బర్నీ గారు, రాము, అలాగే సాయి శ్రీనివాస్. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకా తనుజ దగ్గర పౌరాస్త్ర ఉంది. ఖచ్చితంగా ఈ వారం దాన్ని యూజ్ చేపించేస్తారనుకుంటా. వీళ్ళ ముగ్గురులో బర్నీ గారు కూడా 50-50, కొంచెం సేఫ్ కాదు. నాకు తెలిసి రాముని అలాగే సాయి శ్రీనివాస్నే ఎలిమినేషన్ రౌండ్లో పెడతారు. అప్పుడు తనుజాని అడుగుతారు. ఇంతకు ముందర చూపించినట్టు మాదిరి గారు ఎలిమినేట్ ఇప్పుడు యూజ్ చేస్తావా, అలా కాకుండా ఇద్దరిని పెట్టి అడిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ వారం రాము ఎంత సపోర్ట్ చేశాడో మనందరికీ తెలుసు. తనుజకి ఖచ్చితంగా పెట్టకన్నా ముందు అడిగినా కూడా అది రాముకే యూజ్ చేస్తుంది. కానీ రాము వచ్చేసి ఇంటికి వెళ్తాను అంటున్నాడు. నామినేషన్ అప్డేట్ అప్పుడు కూడా చెప్పాడు కదా. చూడాలి, ఒకవేళ అతను ఇంటికి వెళ్తానంటే ఇంటికి పంపించేస్తారు, సాయి ఇంట్లో ఉంటాడు. లేదు నేను ఇంట్లో ఉంటాను అంటే ఇంకా తనుజ పవర్ యూజ్ చేస్తే రాము ఇంట్లోనే ఉంటాడు, సాయి ఎలిమినేట్ అవుతాడు. ఓట్ల పరంగా కూడా సాయినే ఎలిమినేట్ అవ్వాలి. చూద్దాం ఎలా ప్లాన్ చేస్తారో. ముందుగానే ఎలిమినేషన్ రివీల్ చేసి ఇప్పుడు యూజ్ చేస్తావా చేయవా అంటారా, లేకుంటే ఎప్పుడు చెప్పినట్టే వీళ్ళిద్దరూ ఉన్నారు ఎవరికి యూజ్ చేస్తావు అంటారా అని అది చూడాల్సి ఉంది. ఇంకా ఎలిమినేట్ ఈరోజు అవ్వాల్సి వస్తే ఖచ్చితంగా సాయి ఎలిమినేట్ అవుతాడు.